హైదరాబాద్ ప్రజల్లో విశ్వాసం పెరిగింది. అందుకే అంతగా కంప్లైంట్లు వస్తున్నాయని అన్నారు కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ రోడ్లు ప్రస్తుతం చినుకు పడితే చెరువులు కావడానికి గల కారణం మానవ తప్పిదాలే అన్నారు ఆయన. ఒకవేళ నిజంగానే హైదరాబాద్ ని ప్రస్తుత దుస్థితి నుంచి కాపాడాలంటే 10 నుంచి 20 ఏళ్ల టైం తీసుకుంటుందని అన్నారు రంగనాథ్. అది కూడా ఇతర శాఖల సమన్వయం కంపల్సరీగా చెబుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. ఒకవైపు హైడ్రా చెరువులు నాలాలు ఆక్రమణపై ఉక్కుపాదం మోపుతుంది. మరోవైపు హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే పలు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అసలు కారణాలేంటి? ప్రస్తుతం నాతో పాటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఉన్నారు. సార్, హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడిందంటే ఇప్పటికీ చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయి. కారణాలేంటి? మొన్న 9వ తారీఖు మంగళవారం రోజు పడ్డ వర్షం అంటే చిన్నపాటి వర్షం ఏం లేదు. అది చాలా చోట్ల 4-5 సెంటీమీటర్స్ ఉంది. మనకి మెయిన్ ఐటీ కారిడార్ ఏరియాలో దాదాపు 7.5 సెంటీమీటర్స్ కూడా పడ్డట్టు ఉంటుంది. అండ్ ఈ పడ్డది కూడా మనకి జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ 1 అవర్ లోపల పట్టం. అది కూడా కరెక్ట్గా ఆఫీస్ లీవింగ్ టైం అనమాట. అంటే 5 నుంచి 6 మధ్యలో పట్టం అనేది అది దాంతో కూడా మనకి ఇష్యూస్ వచ్చాయి. సో అంటే ఒక రకంగా క్లౌడ్ బర్స్ట్ అనేది మనకి స్పష్టంగా కనబడుతున్నది. అరౌండ్ 7 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ఫాల్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ జస్ట్ ఒక 45 మినిట్స్ టు 1 అవర్ అనమాట. సో దాంతో కొన్ని చోట్ల అంటే మల్కాజ్గిరిలో కొన్ని ప్రాంతంలో మనకి 14 సెంటీమీటర్స్ 13 సెంటీమీటర్స్ కూడా పడ్డాయి ఉన్నాయి. బట్ ఏదైనా కానీ ఆ రోజు తక్కువ టైంలో పట్టడం అనేది ఒక మెయిన్ కారణం అయితే కనుక. అండ్ ఆ రోజు ఐటీ ఎంప్లాయీస్ కూడా ట్యూస్డే కొంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయటం అనేది అండ్ దాంతో ఇంకొంచెం మనకి అగ్రవేట్ అయింది ఇష్యూస్ కూడా. అలానే కాకుండా మనకి ఈ ఫస్ట్ రెయిన్ ఎప్పుడు కూడా కొంత మాన్సూన్లో పడే ఫస్ట్ రెయిన్, ఎందుకంటే మొదటి రెయిన్ తోటి చెత్తంతా కొట్టుకురావటం, దాంతో మొత్తం ఈ క్యాచ్ పిట్స్ నాలాస్ అన్నీ క్లాగ్ అయిపోవటం, అంటే మొత్తం జామ్ అయిపోవటము. అండ్ చెట్లు కూడా చాలా పడ్డాయి. మనకు దాదాపు మోర్ దెన్ 170 చెట్లు ఆ రోజు మనకి మన దగ్గర ఫిగర్స్ ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్ రోడ్స్లో కూడా చాలా ట్యాంక్ బండ్ మీదే చూసాం 2-3 చెట్లు పడ్డాయి, లోవర్ ట్యాంక్ బండ్లో పడ్డాయి. ఇట్లా అంటే మెయిన్ ఏరియాస్లో చాలా చోట్ల చెట్లు పట్టడంతో కూడా మనకి మొత్తం ఇది. సో మొదటి వర్షము అండ్ ఉధృతంగా పట్టము, పడకూడని ఏ టైంలో పడకూడదు ఆ టైంలోనే పట్టడంతో మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావటం జరిగింది. ఇంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా ఈ చెరువుల ఆక్రమణలు, నాలల ఆక్రమణలు, ప్రత్యేకంగా నాలల ఆక్రమణలతోటే చాలా సమస్యలు వచ్చాయన్నమాట.